ఎన్నికల ఫలితాల షాక్ నుంచి ఇంకా కోలుకోని మాజీ సీఎం జగన్కి సొంత జిల్లాలో మరో షాక్ తగలబోతుందా? కడప జిల్లాలో జగన్కి సన్నిహితుల్లో ఒకరిగా పేరున్న ఒక మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలో చేరడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయిందా? ఆ మాజీని చేర్చుకోవడానికి టీడీపీ పెద్దలే పావులు కదుపుతున్నారా? ఎన్నికల్లో రికార్డు విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎందుకు అవసరమయ్యారు? అసలు ఇంతకీ వైసీపీలో అంత డిమాండ్ ఉన్న ఆ లీడర్ ఎవరు? అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంపై టీడీపీ పెద్దలు ఫోకస్ పెట్టారట. సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ ఓటమి పాలవటంతో బలమైన కొత్త నాయకుడికి ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పచెప్పటానికి అధిష్టానం కసరత్తు ప్రారంభించిందట. ఇదివరకే నియోజకవర్గంలో పలువురు అభ్యర్థులు టికెట్ ఆశించడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఎన్నికల ముందు రాయచోటికి చెందిన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారు. కానీ గెలవాల్సిన సీట్ ఓడిపోవటంతో ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వం కోసం పార్టీ అన్వేషణ ప్రారంభించిందట. గడిచిన 5 ఏళ్ల పాటు మాజీ ఎమ్మెల్సీ బత్వాల చెంగల్రాయుడు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా ఉండగా ఎన్నికల సమయంలో చమర్తి జగన్మోహన్ రాజు కూడా టికెట్ ఆశించారు. వీరితో పాటు మరికొంతమంది టికెట్ ఆశించినా వారందరినీ కాదని రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండరాయుడు తనయుడు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చారు టీడీపీ అధినేత. దాంతో టికెట్ దక్కని నేతలు పార్టీకి వ్యతిరేకంగా లోపాయికారిగా ప్రత్యర్థి పార్టీకి సహకరించారన్న ఆరోపణలున్నాయి. సొంత వారి వెన్నుపోటు వల్లే గెలవాల్సిన సీట్ పోగొట్టుకున్నామని పార్టీ అధిష్టానం పోస్టుమార్టంలో తేలిందట. ఆ క్రమంలో ఎన్నికల తర్వాత కొందరు నేతలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు సైతమందాయి. దీంతో ఇప్పుడున్న నాన్ లోకల్ నేతలను కాదని మరో సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడ అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందులోనూ స్థానిక నేత అయితే బావుంటుందన్న నిర్ణయానికొచ్చారట. ఈ నేపథ్యంలోనే రాజంపేట నియోజకవర్గంలో మంచి పట్టున్న మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వైపు టీడీపీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆయన 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి 2019లో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున టికెట్ లభించకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. టీడీపీ టికెట్ ఆఫర్ చేసినా ఆయన స్పందించలేదు. ఇప్పుడు ఎన్నికల తరువాత టీడీపీ తరపున ఉన్న నేతలందరూ నాన్ లోకల్ వారే కావటంతో చంద్రబాబు స్వయంగా మేడా వైపు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన మేడా నియోజకవర్గంలో తన మార్కు చాటుకునేలా అభివృద్ధి చేశారు. ఒంటిమిట్ట కోదండరాముడి నవమి వేడుకలకు రాష్ట్ర వేడుకగా గుర్తింపు తీసుకురావడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేడా హయాంలోనే చేపట్టారు. వాటికి తోడు కోదండరామ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించి ఒంటిమిట్ట చెరువుకు నీళ్లు తీసుకొచ్చారు. ఈ కారణంగానే మేడాకు మంచి సమర్థవంతమైన నేతగా నియోజకవర్గంలో గుర్తింపు లభించింది. ఓవైపు అభివృద్ధి చేయటంతో పాటు సొంత క్యాడర్ను బలోపేతం చేసుకున్న మేడా మల్లికార్జునరెడ్డి పార్టీలతో సంబంధం లేకుండా గెలవటమే ఆయన సమర్థతకు నిదర్శనం అంటున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు మేడాను రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తే పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రావటం ఖాయమని చంద్రబాబు భావిస్తున్నారట. అదే జరిగితే మొన్నటి ఎన్నికల్లో పోటీకి దూరమైన మేడా మరోమారు రాజంపేట నియోజకవర్గంలో చక్రం తిప్పటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.